శ్రీ 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 వాసుదేవానంద సరస్వతి స్వామివారి దివ్య చరిత్ర అధ్యాయము 11. కొన్ని ఆసక్తికరమైన సమాంతరములు అనగా పోలికలు. మనము ఇంతవరకు శ్రీ స్వామివారు తమ జీవితమును ప్రాచీన వైదిక సాంప్రదాయబద్ధముగా శ్రీ గురు చరిత్ర యందు వివరించిన రీతిలో స్వధర్మమును ఆచరిస్తూ ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా, యతిగా, గురువుగా మనకు దర్శనమిచ్చినారు. పైన వివరించిన విధముగా జీవించుట మానవ మాతృలకు అసాధ్యము. అందువలన శ్రీ స్వామి మహారాజ్ వారి జీవితమునందు సంభవించిన సంఘటనలు ఏ ఒక్కటి తటస్థించినవి గాను లేదా సరిపోవునవి కానీ శ్రీ గురు చరిత్రనందరం పేర్కొనబడినటువంటివి కావు. దైవపరమైన గుర్తింపు వలన వారి జీవితమందు జరిగిన లీలలు లేదా మహత్యములు శ్రీ గురు చరిత్ర యందున్న వాటిని పోలి ఉన్నప్పటికీ అవి శ్రీ స్వామివారి జీవితమునందు వారి వలననే జరిగినట్లు తెలుసుకొనవలను. అటువంటి కొన్ని వివరములను ఈ క్రింది పొందుపరచడమైనది. సహజమైన జ్ఞానము. శ్రీపాద శ్రీవల్లభులు మరియు శ్రీ నరసింహ సరస్వతి ఇరువురు సహజ జ్ఞానముతోనే ఆవిర్భవించినారు. వారు వేదశాస్త్ర పురాణ ఇతిహాస విషయములను వేదమంత్రములను ఎట్టి విద్యాభ్యాసము చేయకనే ప్రదర్శించుట వారి ఆంతరంగిక సహజ సిద్ధమైన జ్ఞానమునకు నిదర్శనము. శ్రీ స్వామి మహారాజ్ వారు కొంత ప్రాథమిక విద్యను, కొంత మౌలిక సంస్కృత భాషను మాంగావునందును ఆ గ్రామ పరిసర ప్రాంతములనందును అభ్యసించినప్పటికీ చెప్పుకోతగిన పాఠశాల లేదా కళాశాల యందు ఎట్టి విద్యాభ్యాసములను పొందలేదు. ఆయన ఆచరణ పూర్వకముగా ఎట్టి ఉన్నత విద్యను పొందలేదు. పైగా ఎట్టి గ్రంథాలయమునకు కానీ పోలేదు. అయినప్పటికీ ఆయన ఎంతో పరిణితి చెందిన అర్థవంతమైన ఆకర్షణీయమైన లోతైన కవిత్వమును మరియు శ్రీ గురు చరిత్ర గ్రంథమును తమ 24 సంవత్సరముల వయసులోనే రచించుట విశేషము. ఆయన మాంగావును విడిచిన తరువాత ఎంతో కఠినమైన ఆచార సంప్రదాయములను పాటించుచుండెడి గుండె నిబ్బరముతో ఎడారి ఎండలను, హిమాలయ పర్వత శీతలములను అనగా చలిని, తమ తరచు అనారోగ్యమును కూడా లెక్క చేయక, ఏ విధమైన ఔషధములను సేవించక ఎన్నో దినములు నిరాహారముతో ఉండి అనితర సాధ్యమైన జీవనశైలి వారిది. ఆయన తమ జీవన పర్యంతం అపారమైన సంపూర్ణమైన జ్ఞానమును అన్ని రంగములు యందున్న సమస్త భారతీయ శాస్త్రములకు సంబంధించిన ఏ విషయమునైనను అత్యంత సులభముగాను తేలికగాను వివరించి చెప్పేవారు. ఎంతటి పండితులైనను వారి వారి ప్రత్యేకతను అనుసరించి వారికి ఏర్పడు విద్యా శాస్త్ర సంబంధిత సమస్త సందేహములను నివారించి వారికి తగు జ్ఞానమును ప్రసాదించేవారు. ఆయన ప్రవచనములు ఎంతో జ్ఞానముతో కూడి అర్థవంతమైనవిగా ఉండి శ్రోతలకు విషయ అవగాహన కలిగించు విధముగా నుండెడివి. ఆయన సంస్కృత మరియు మరాఠీ భాషల యందు అమోఘమైన జ్ఞానమును కలిగి వివిధ వేదములు, శాస్త్రములు, పురాణములు, వ్యాకరణము, ఆయుర్వేదము, ఖగోళ శాస్త్రము, జ్యోతిష్ శాస్త్రము ఈ విధముగా సమస్తమైన విజ్ఞానము వారి కరతలామలకము. వారితో సమానమైన జ్ఞానము కానీ ప్రతిభా పాఠవములతో కానీ ఏ ఒక్కరూ సరిసమానము కారు. దీనికి తర్కపరమైన వివరణ ఆవశ్యకము. జ్ఞానమును ప్రసాదించుట. దత్తప్రభువు ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభులు ఒక బ్రాహ్మణ వితంతువును మరియు ఆమె కుమారుని ఆత్మహత్య నుండి కాపాడి ఆమెను ప్రదోషకాలముందు శివార్చనను చేయమనియు తత్ఫలితముగా మరుజన్మనందు తన వంటి కుమారుడు ఆమెకు జన్మించుననియు తెలిపెను. అంతటా ఆమె దీనాతి దీనముగా తమ శేష జీవితమును ఈ మూర్ఖ పుత్రునితో ఎటులని గడపవలెనని ప్రార్థించినది. శ్రీపాదుల వారు తమ వరద హస్తమును ఆ మూర్ఖ బాలుని శిరముపై ఉంచి ప్రణవమును ఉచ్చరించిన వెంటనే ఆశ్చర్యకరముగా అతను గొప్ప విద్యావంతుడైనాడు. ఇటువంటి 2 సంఘటనలు శ్రీ స్వామి మహారాజు వారి జీవితమునందు కూడా జరిగినవి. రత్నగిరికి చెందిన గోపాల రాజ్యాధ్యక్ష అనే వ్యక్తి 1902 సంవత్సరమునందు శ్రీ స్వామి మహారాజు బ్రహ్మవర్తమునందుండగా వారిని దర్శించి ఇట్లు ప్రార్థించినాడు: స్వామి, నాకు సంగీత విద్య యందు ప్రవేశము లేదు. అయినప్పటికీ నాకు కీర్తనలను చేయవలనని బలమైన కోరిక కలదు. నేను సంగీతపరమైన విద్యను అభ్యసించుట గాని శిక్షణ పొందుట గాని చేయలేదు. తమరు నా యందు కరుణ చూపి అట్టి వరమును అనుగ్రహించవలసినది. శ్రీ స్వామివారు అతనిని ఆశీర్వదించడమే కాకుండా అతను ఆలపించుటకు ఒక కీర్తనను రచించి దానిని ఏ విధముగా గానము చేయవలనో తెలియజెప్పి తగిన సూచనలను ఇచ్చినారు. రాజ్యాధ్యక్ష తన గాన పటిమతో ఎల్లరనూ ఆశ్చర్యము చెందినట్లు అద్భుతముగా కీర్తనాలాపమును చేసినాడు. ఆ తరువాత శ్రీ స్వామివారి వద్ద నుండి సంగీతపరమైన అనేక మెలకువలను రహస్యములను నేర్చుకుని గొప్ప కీర్తనాకారుడిగా పేరుగాంచినాడు.
వాక్కును ప్రసాదించుట. శ్రీ గురు చరిత్రయందు శ్రీగురుడు ఔదంబరునందున్న కాలంలో ఒక బ్రాహ్మణ యువకుడు తన నాలుకను భువనేశ్వరీదేవికి సమర్పించి ఆ తరువాత ఆమె ఆదేశముపై శ్రీగురుని దర్శించి వారి అనుగ్రహముతో తన నాలుకను సకల విద్యలను పొందిన విషయమును మనము తెలుసుకొని ఉన్నాం. శ్రీ స్వామి మహారాజ్ హవనూరు నందు తమ చాతుర్మాస దీక్ష 1910వ సంవత్సరమునందు ఉండగా కొంతమంది భోజన సమయమునందు వేదమంత్రములను పఠించుట వాడుకగా అచట ఒక చెవిటి మూగా పిల్లవాడు మౌనముగా కూర్చొని ఆహారమును భుజించుటకు ఉద్యుక్తుడైనాడు. శ్రీ మహారాజ్, నీవు కూడా మంత్రములను ఎందువలన చెప్పడము లేదు? పద, నీవు కూడా చెప్పు అనినారు. తక్షణమే అచట చేరి ఉన్న అందరినీ ఆశ్చర్యపరిచే విధముగా ఆ మూగబాలుడు స్పష్టమైన కంఠముతో మంత్రోచ్చారణ చేసినాడు. క్రీస్తు శకం 1901 శ్రీ స్వామి మహారాజు వారు మాతాపూర్ నందుండరి. ఒక యువ కీర్తనాకారుడు సఖారాం కందకర్ శ్రీ స్వామివారి అనుగ్రహమును ఆశించి వారిని దర్శించినాడు. అతను ఎంతో మధురమైన గాత్రమును కలిగి తన బీద జీవితమును ఆ గాన విద్య ద్వారా లభించు ద్రవ్యముతో గడుపుచుండెను. అతని శత్రువులలో ఒక వ్యక్తి చేసిన విషప్రయోగం వలన ఇతని గాత్రమునకు విఘాతము ఏర్పడి కీర్తనాలాపము మరియు అతని జీవన భృతి నిలిచిపోయినవి. అతను ఈ విషయమును శ్రీ స్వామివారితో చెప్పి రక్షింపమని వారి పాదములపై వ్రాలినాడు. శ్రీ స్వామి మహారాజు ఒక మంత్రమును ఒక మూలికా కషాయముతో అతని నాలుకపై వ్రాసి అదే మంత్రమును రాబోవు సూర్యగ్రహణ దినమున జపము చేయమని చెప్పి పంపివేసిరి. సఖారాం శ్రీ స్వామివారు ఉపదేశించిన మంత్రమును భక్తి శ్రద్ధలతో జపించి తన మధుర గాత్రమును తిరిగి పొందినాడు. అతను కీర్తనాచార్య కందకర్గా ఖ్యాతిగాంచెను. ఆశ్చర్యకరమైన చికిత్సలు. శ్రీ గురు చరిత్రయందు 3 లేక 4కు పైగా కుష్ఠరోగ నివారణ ఉదంతములు. వాసుదేవ్ మరాఠా అను వ్యక్తి శరీరమంతయు వ్యాపించిన కుష్ఠవ్యాధి పీడితుడు. అతని చేతి వేలు కూడా చాలా వరకు ఈ వ్యాధిచే కుచించబడి తినివేయబడినవి. అనేకమైన వైద్యములను చేయించుకున్నప్పటికీ వ్యాధి మాత్రము గుణము కాలేదు. చిట్ట చివరి ఆశగా అతడు శ్రీ స్వామివారిని ఆశ్రయించినాడు. శ్రీ స్వామి మహారాజ్ ఇతనిని నరుశోభావాడి యందున్న కృష్ణ పంచనదీ సంగమమునందు స్నానమాచరించి అచటగా ఇసుకొని తన శరీరం అంతటా పులుముకొనమని చెప్పినారు. శ్రీ స్వామివారి సలహాను పాటించి అతని చర్మము ఆరోగ్యకరముగా మారినది. 6 మాసముల తర్వాత శ్రీ స్వామి మహారాజ్ అతనిని చూచుటకు తటస్థించినది. శ్రీ స్వామివారి దృక్ప్రభావం వలన కుష్ఠవ్యాధి తినివేసిన అతని చేతి వేళ్ళు తిరిగి యథారూపమున సంతరించుకున్నట వైద్యమునకు భాషకు కూడా అంతుపట్టని అతీతమైన ఒక అద్భుత లీల. అతనికి వైద్యము అందించిన డాక్టరులు ఇంతటి తీవ్రస్థాయి కుష్ఠవ్యాధి నయమొకటను చూచి విస్తూపోయి ఇది వైద్యశాస్త్రమునకు అంతుపట్టని ఒక అద్భుతమనిరి. శ్రీ గురు చరిత్ర యందు ఒక యవనరాజు తొడపై మొలచిన వ్రణమును శ్రీగురుడు తన కంటి దృష్టితో గుణపరిచిన కథను మనము విని ఉంటమి. డాక్టర్ విశ్వనాథ్ తాటకే అను వైద్యుడు గుణ క్యాంప్ అను ప్రదేశమునందుకు చెందిన వ్యక్తి. అతను శ్రీ స్వామి మహారాజు వారి భక్తుడు. అతడు ఎముకకు సంబంధించిన ఒక వ్రణముతో బాధపడుచుండను. అన్ని విధములైన వైద్యములను ఉపయోగించినను ప్రయోజనము కానరాలేదు. అతడు శ్రీ స్వామి మహారాజ్ గారిని ఆశ్రయించగా వారు ఒక మంత్రమును ఉపదేశించి ఆపై ఒక ఔషధ సేవనమును విధించి వీటితో పాటు ఒక పిండి కట్టుకోమని ఆదేశించిరి. ఈ మంత్ర వైద్య ప్రభావం వలన డాక్టరు గారి ఎముక పుండు నయమైనది పూర్తిగా. ఈ సంఘటన నాస్తికుడైన మరొక డాక్టరునకు ఆస్తికుడిగా మార్చినది. ఆహారమును అక్షయము చేయుట. వైద్యనాథ్ కథ మనకు శ్రీ గురు చరిత్ర అందరి భాస్కర శర్మ ఉదంతమును గుర్తుకు తెస్తుంది. 3 భోజనమునకు సరిపడ ఆహారము 4000 మందికి సరిపోవునట్లు చేసిన లీల ఇది. అనేక రూపధారణ. శ్రీ గురు చరిత్ర యందు వివరించిన విధముగా శ్రీగురుడు ఏకకాలములో అనేక ప్రదేశములలో దర్శనమిచ్చిన విధముగా శ్రీ స్వామి మహారాజు గారు కూడా ఏకకాలమున అనేక రూపధారణలు గావించి అనేక మందికి దర్శనమిచ్చిరి. శ్రీ స్వామివారు తాము వాడిని రెండవ మారు దర్శించినప్పుడు ఆయన ఒక సన్యాసి వలనే 2 రోజుల పాటు గురుద్వాదశికి ముందు ఆయన తనకు తాను మరిచిపోయే ఒక విధమైన సమాధి స్థితి అందుండిరి. ఆయన ఆ రోజంతయు తమ గది అందే బ్రహ్మానంద మఠమునందు సమాధి అందుండిరి. ఆయన ఆ రోజు మధ్యాహ్న సమయమందు ఒక గృహిణి సముఖమున తమ శిష్యులు కొంతమందితో కలిసి భిక్ష కొరకు వేచి ఉన్నారు. ఆయన భిక్ష స్వీకరించి బ్రహ్మానంద మఠమునకు వెళ్ళుటకు వారు గమనించిరి. కానీ అంతలో వారు అదృశ్యమైనారు. అదే సమయమున మరికొంతమంది భక్తులు ఆయనను దేవాలయపు ద్వారం వద్ద నిలిచిన ప్రసాద వితరణ చేయుటను చూచిరి. ఆ రోజు సాయంత్రం ఆయన తమ ధ్యాన సమాధి నుండి మేలుకొని నదికి పోవుచుండగా వారితో శ్రీ గాండబువ తోడు వెళ్ళుచు ఈ సంఘటనలన్నింటినీ గురించి ప్రశ్నించగా ఆయన వాటిని లక్ష్యపెట్టక రోజంతా మీ ముందే ధ్యానమందుంటిని కదా అని సమాధానమిచ్చిరి. పునర్జీవితుని చేయుట.
అన్ని లీలలలో మృతి చెందిన వారిని పునర్జీవితులుగా చేయుట గొప్పది. శ్రీ గురు చరిత్ర యందు 3 సంఘటనలు ఈ కోవకు చెందినవి ఉల్లేఖించబడినవి. శ్రీపాద శ్రీవల్లభులు వల్లభేష్ను బ్రతికించుట, శ్రీ నరసింహ సరస్వతి స్వామి శిరోలా గ్రామవాసి కుమారుని చనిపోయిన 2వ రోజు పునరుజ్జీవితుని చేయుట, గానుగాపురమునందు సావిత్రి భర్తను మరణశయ్యపైనున్న వారిని బ్రతికించుట వంటివి. అదే విధముగా శ్రీ స్వామివారి చరిత్ర యందు కూడా ఇటువంటి లీలలు 3 ఉన్నవి. క్రీస్తు శకం 1907వ సంవత్సరంలో శ్రీ స్వామివారు తంజావూరు నందుండగా ఒక స్త్రీ ఆమె మరణించిన కుమారుని శరీరమును ఒక వస్త్రమునందు కప్పి ఆయన వద్ద ఉంచి వెళ్ళిపోయినది. ఎంతోమంది శ్రీ స్వామివారిని దర్శించుచుండగా వారిలో ఒకరు అచట మృత శిశువు కళేబరము ఉండుటచ్చు గమనించి ఆ శిశువును శ్రీ మహారాజు వద్దకు తీసుకుని వచ్చిరి. వెంటనే ఆయన ఆ తల్లి బాధను గుర్తించి, లేదు లేదు, బిడ్డ మరణించలేదు, ఆ పిల్లవాడిని తల్లి ఎచ్చటకో వెళ్ళి ఉంటుంది, ఈ భస్మమును పిల్లవాని శరీరముపై వ్రాయము అని కొంత విభూతినిచ్చిరి. విభూతిని రాసిన వెంటనే పిల్లవాడు కేర్మని వేడవసాగను. అంతలో ఆ బిడ్డ తల్లి వచ్చి పిల్లవాణిని తీసుకుంటూ పశ్చాత్తాపముతో తనకు ఇంతకు ముందు కలిగిన 2 బిడ్డలను మరణించిన కారణముగా ఆమె ఆ దుఃఖమును భరించలేక ఈ 3వ బిడ్డను అచట వదిలివేసినది. కానీ శ్రీ స్వామివారి కరుణ వలన ఆమెకు మృతి చెందిన సంతానము తిరిగి జీవంతో లభ్యమైనది. ఈ సంఘటన జరుగునప్పుడు శ్రీ స్వామివారి శిష్యులతో పాటు వాసుదేవ మరాఠే కూడా అచట ఉన్నారు. అతను హృదయమునందు శ్రీ స్వామివారి ఎదుట అమితమైన భక్తి చెక్కు చెదరకి ఉన్నది. అంబాదాసు కాయర్ అనే వ్యక్తి హోంగోలీకి దగ్గరగా గల గోండికి చెందినతను. శ్రీ స్వామి మహారాజు పవిత్ర ఆధ్వర్యములో ఆయన మహారుద్రయాగము చేసిరి. అచటకు దగ్గరలో గల పత్రికి చెందిన చౌదరి ఈ కార్యక్రమ నిర్వహణను చూచుచుండెను. ఈ శ్యామారావు చౌదరి కుమార్తె అకస్మాత్తుగా మరణించినది. ఈ వ్యక్తి ఋత్వికులకు దక్షిణను ఇయ్యవలసి ఉన్నది. అతడు తన 2 సంవత్సరముల కుమార్తె శవము వద్ద ఉన్నాడు. ఈ విషయము తెలిసిన వెంటనే శ్రీ స్వామి మహారాజు అతడికి వచ్చి తమ కమండల జలమును ఆ శిశువు శరీరంపై ప్రోక్షణము చేసిరి. వెంటనే ఆ శిశువుకు శ్వాస ఆడసాగింది. క్రతువు సజావుగా ముగిసిందన్న వార్త చదువురులకు అర్థమై ఉంటుంది. ఈ అధ్యాయము శ్రీ గురు చరిత్ర యందు జరిగిన లీలల వంటివి. శ్రీ స్వామి మహారాజ్ చరిత్ర యందు జరుగుట వాటి యందు సారూప్యమున్నను ఇవన్నీ శ్రీ స్వామివారి దత్తరూపమన్న సత్యమును పరోక్షముగా నిరూపించుచున్నవి కావున ఇందు పొందుపరచుట జరిగినది. జై గురుదేవ దత్త.